ఇప్పుడు ఒకవేళ డైరెక్షన్ విషయానికొస్తే, సో, ఈ స్క్రిప్టింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అసల ఎన్ని డేస్ పట్టింది? కొంతమంది డైరెక్టర్స్ 3 ఆర్క్ స్ట్రక్చర్ అని, లేదంటే 15 మినిట్స్‌కొక ఇంపాక్ట్ ఉండాలని, ఇట్లాంటి కొన్ని ఫాలో అవుతుంటారు కదా! రూల్స్ గాని ఇలాంటివన్నీ. మీరు చేస్తున్నప్పుడు అసల ఎలా ఎలా ప్యాటర్న్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ చేశారు? ఎంత టైం పట్టింది? ఏమైనా డ్రాఫ్ట్స్ ఏసుకున్నారా? మళ్ళీ ఇది కాదు ఇది, ఇది కాదు ఇది ఇలా ఓహ్! ఏమన్నా? యాహ్! వెర్షన్స్ అయితే రాసుకున్నాము. యాక్చువల్‌గా ఏంటంటే ఒక బేసిక్ ఒక కోర్ స్టోరీ మైండ్‌లో నాకు ఒకసారి తట్టింది. కరెక్ట్‌గా మన ఎల్‌వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది గదా! అక్కడ ప్రసాద్ ల్యాబ్స్ ముందు నుంచి ఎళ్తున్నప్పుడు సడెన్‌గా ఒక అంబులెన్స్ ఎళ్ళింది ముందు నుంచి. టక్ టక్ 4 మైండ్‌లో ఏవో షాట్స్ పడ్డాయి. ఆ! ఓకే. దీన్ని రిలేటెడ్ సంథింగ్ ఏదో ఏదో చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఇంటికెళ్ళే లోపు నాకొక హ్మ్. ఒక ఐడియా వచ్చింది. హ్మ్. హ్మ్. అరే! ఈ కాన్సెప్ట్ మీద సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. హుహుహు. నేను ఆహా! వాళ్ళకి చెప్తే శ్రావణి గారు విని బావుందండి లైన్ డెవలప్ చేసుకొని వస్తే హ్మ్. మనం హ్మ్. డిస్కస్ చేద్దామన్నారు. సో, నేను ఇంకొక పర్సన్‌తోని హెల్ప్ తీసుకొని స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ అతనితోని చేయించి, స్క్రీన్ ప్లే అవన్నీ డిస్కస్ చేసుకుంటూ సో, స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఒక స్ట్రక్చర్ వచ్చింది ఫుల్ స్ట్రక్చర్. హ్మ్. దాన్ని ఒక 6 ఎపిసోడ్స్‌గా డివైడ్ చేసుకున్నాం. మళ్ళీ లేదు 5 ఎపిసోడ్స్ అనుకున్నాం. హ్మ్. స్టన్నర్స్ ఇయన్నీ ఎలా ఉండాలి? ఆ! క్లిఫ్ హ్యాంగర్స్ ఉండాలి. ఇయన్నీ అనుకున్న తర్వాత మళ్ళీ లేదు దీన్ని మూవీలాగా చేస్తే హ్మ్. సో, ఇయన్నీ అంటే విత్ ద డిస్కషన్ ఆ! ఆహా! ఆ! ఆ! వాళ్ళతోని డిస్కస్ చేసుకుంటూ మధ్య మధ్యలో సో, ఓకే. వెబ్ సీరీస్, మూవీ హ్మ్. అలా హ్మ్. డిస్కషన్‌లో ఫైనల్‌గా మూవీలాగా 2, 2 అవర్స్ ప్లస్ అలాంటి హ్మ్. కాన్సెప్ట్‌లో అయితే దెన్ ఈ ప్రాసెస్‌లో ఎళ్తే ఎలా? ఆ ప్రాసెస్‌లో ఎళ్తే ఎలా? ఇయన్నీ డిస్కషన్స్ అయ్యి ఫైనల్‌గా ఒక మధ్యలో కొలిక్కొచ్చింది. అనిపించిందా థియేటర్ రిలీజ్ వస్తే బావున్ను ఇలా ఏమైనా చేద్దామని? అనిపిస్తా ఉంటది. ఆ! బట్ మనకు వచ్చిన దాంట్లో కూడా తృప్తి పడితే బెటర్ గదా! అవును. సో, అవును. యాహ్! నాకు ఎందుకంటే ఫస్ట్ థింగ్ అల్లు అరవింద్ గారికి బాగా నచ్చింది ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే చెప్పామో. అచ్చా! విన్నారా? ఆ! ఓకే. ఆయన నచ్చింది అండ్ దెన్ ఆహా! తరఫు నుంచి మనకు ఇప్పుడేంటంటే థియేట్రికల్ సినిమాలు హ్మ్. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ ఎ వెరీ హిట్ ఆర్ బిగ్ యాక్టర్ థియేటర్‌కి జనాలు ఎళ్ళడం అనేది చాలా ఆ! తక్కువైపోయింది. అవును. అవును. చాలామంది మిడ్ రేంజ్ హీరోస్ చేసిన సినిమాలు హ్మ్. అసలు ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు ఎళ్ళిపోయిందో కూడా అర్థం కావట్లేదు. తెలియట్లేదు. అవును. సో, అలాంటి దానికంటే ఒక రకంగా చూసుకుంటే నాకు ఇదే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ విల్ బీ ఇన్ ఎవ్రీవన్స్ హోమ్. హ్మ్. హ్మ్. వాళ్ళు థియేటర్ దాకా మీరు రండి అని రిక్వెస్ట్ చేయకుండా మీ ఇంట్లోకే వచ్చింది చూడండి అని చెప్తే చాలిప్పుడు. అవును. అవును. సో, అవును. ఆ రకంగా ఏంటంటే మనం చేసిన సినిమా అందరికీ చేరుకుంటుంది కదా! అనేది హ్మ్. ఒక హ్యాపీనెస్. ఫ్రాంక్‌గా చెప్పండి చాయిస్ మీదా? లేదంటే ఆహా! వాళ్ళదా? రాజ్ తరుణ్ గారా? ఇద్దరు మ్యూచువల్. మ్యూచువల్. ఎందుకంటే సబ్జెక్ట్ అనుకున్న తర్వాత హ్మ్. ఈ సినిమాకి ఎవరు బావుంటారన్నప్పుడు హ్మ్. నేను ఒక 2 నేమ్స్ ప్రపోజ్ చేశాను. వాళ్ళు డిస్కస్ చేసుకున్నాక హ్మ్. ఇద్దరు మ్యూచువల్ డిస్కషన్స్‌లో యెస్. హ్మ్. లెట్స్ గో విత్ రాజ్ తరుణ్ అని చెప్పేసి దెన్ వి ఓకే. డిసైడెడ్. సో, ప్రాపర్ డెబ్యూ అని చెప్పుకోవచ్చు ఇది మీకు. నాకా? ఆ! ప్రాపర్ డెబ్యూ.